ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా ఆగాగు. అమ్మ పెద్దమ్మ తల్లి, మా పంటని మమ్మల్ని సల్లంగా చూడమ్మా. జరసేపు కూర్చుని పోతా ఇంటికి. అమ్మా ఏమత్తా ఇవాళ పొద్దుగాలు వచ్చినావు దేవుని కాడికి? పని తీరిందా? ఆ తీరిందే పిల్ల. ఏం లేదు, పోయిన ఏడాది పంట అంతా నాశనమైంది కదా, ఈ ఏడన్నా మంచిగా కావాలని అమ్మని మొక్కనికి వచ్చిన. అవు నువ్వేంది ఇట్లొచ్చినావు? నా కర్మ పాడుగాను, ఏం చేసినా ముందల పడతలేదత్తా. సరే ఇట్లొచ్చి కూసో. అవు నీ కర్మకేమైంది ఇట్లా మాట్లాడబట్టివి? ఈ కర్మ పాడుగాను, ఏం పని చేసినా ముందల పడతలేదత్తా. ఈ కర్మను ఎట్లా తప్పించుకోవాలనో ఏమో. ఈ కర్మ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలత్తా? ఓ కర్మ అంటావు, ముక్కోటి దేవుళ్ళ వల్లే కాలేదే కర్మ నుంచి తెప్పించుకోనికి. ఇక మనుషులం మనం ఎంతనే కర్మ నుంచి తెప్పించుకోనికి. అవత్తా దేవుళ్ళకు కూడా కర్మ ఉంటదా? అవే కొడలు పిల్ల, దేవుళ్ళకు కూడా కర్మలు ఉంటాయే. మనూరయ్య గారు 10,000 ఇస్తే కర్మ మోనిక పూజలు చేస్తా అంటుడు, నిజమేనా అత్తా? ఏ ఊకోవే, ఆయన గాచారమే మంచిగా ఉంటే ఈ పూజలన్నీ ఎందుకు చేస్తాడు ఆయన? ఈ కర్మ అంటే ఏందో నాకు దిమాక్లకు ఎక్కలేదత్తా, జర పురాగా చెప్పు. నేను చెప్తా ఇనుకో. నీకు పాండవులు తెలుసా? తెలుసు, కుంతీదేవిగా. గా కుంతీదేవి కర్మఫలం చెప్తా ఇనుకో. చెప్పత్తా. ఏమీ లేదు పిల్ల, గా కాలంలో కుంతీదేవికి వర అన్న ఒక కొడుకు పుట్టిండు. పెళ్ళైనాక పిల్లలు పుట్టరా అత్తా? గదే కదా కర్మ అంటే. పెళ్లి కాకముందుకే ఆమెకి పిల్లలు పుట్టిర్రు. ఏమో అత్త, ఈ ముచ్చట నాకేం అర్థమే అయితలేదు. పెళ్లి కాకుండా పిల్లలు ఎట్లా పుడతారు? నాకు జర పురాగా చెప్పు. ఈమె ఒక మునికి సేవ చేసింది, ఆయన ఒక వరం ఇచ్చిండు. అప్పుడు పోయి సూర్యదేవునికి మొక్కితే ఆయన ఒక బిడ్డనిచ్చిండు, ఆయన పేరే కర్ణుడు. అట్లా పుట్టిన బిడ్డ వల్ల నాయనకి ఏడమచ్చ వస్తుంది అనేసి ఆ బిడ్డను తీసుకపోయి నదులు వదిలి పెట్టి ఇంటి ముఖం పట్టింది. ఆహా, ఆ తర్వాత పెళ్లి అయ్యి పాండవులు పుడతారైతే. ఆ పాండవులు పుట్టినాకనే ఈ కర్మ సుడయి ఆమె ఎంటబడ్డది. ఆ పిల్లగాడు కౌరవుల సోపతి పడతాడు, పాండవులతో యుద్ధం చేస్తాడు. కుంతీదేవి కర్ణుడి దగ్గరికి పోయి, కొడుక పాండవులు నీకు తమ్ముళ్ళు అవుతారు, యుద్ధంలో వాళ్ళని చంపకు బిడ్డ అని కర్ణుడు కాలు మీద పడుతుంది. దీన్నే కర్మఫలం అంటారే కోడల. అందుకేనా అత్త రామాయణాన్ని రంకు భాగవతాన్ని బొంకు అంటారు? అవునే పిల్ల. ఇంకో ముచ్చటుందే కోడల, ఈ బిఆర్ఎస్ వాళ్ళు చేసిన కర్మ నుంచి తప్పించుకోలేకపోతుర్రు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టలేదా? అవునత్త, కాసింత ఆగం చేసిండ్రా. దీన్నే ఎవ్వరు చేసిన కర్మని వాళ్ళే అనుభవిస్తారు అంటారు జనం. అవునత్త, పోయినదో రాళ్ళుడు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అప్పట్లా ప్రతిపక్ష పోలను ఎట్లా దొక్కిచ్చిరో ఇప్పుడు కూడా వాళ్ళని అట్లనే దొక్కిస్తురు. అందుకే కూడా వీళ్ళు ఏమి ఇచ్చిరో వాళ్ళు అదే ఇస్తుర్రు. అవునత్త, కర్మజోలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు కోడలి పిల్ల, నీతి నిజాయితీగా ఉండాలా, ఎవరికైనా మనకు తోచిన కాడికి సాయం చెయ్యాలా. ఈ కలికాలంలో మన తోట అవుతుందంటవా అత్తగిది? మన కాడికి మనం చేద్దాం, మనం చేయి దాటిపోతే మన కర్మ అనుకుందాం. ఏమో అత్త, కర్మ ముచ్చట యాద్ చేసుకుంటేనే నిద్రలు లేచి కూర్చున్నట్టుంది. రంది చెయ్యకే కోడలి పిల్ల, ఆ పెద్దమ్మ తల్లి ఉంది, అందరినీ చూసుకుంటది. అవ్వత్త, వేములవాడ రాజన్న, చెరువుగట్టు లింగన్న, తిరుపతి ఎంకన్న, యాదాద్రి నర్సన్న, సమ్మక్క సారక్క అందరు మనని చల్లగా చూడాలి. మనసు బాగలేక దేవుని తానికి వచ్చిన, నీ తాన కూర్చొని ముచ్చ తిన్నాక నా మనసు నిమ్మల ఉంది, ఆ దేవునికి దండం పెట్టుకొని పోతా. అట్నే కోడలు, అట్లే అందరూ చల్లంగా ఉండాల. ఇగో పిల్ల, గట్నే ఆడ బొట్టుంది తీసుకుపోయి పెట్టుకో, అట్నే పిల్లలకు కూడా పెట్టు, నీ మనసు నిమ్మలం అవుతుంది. అట్నే అట్నే అత్త. పిల్లలు వచ్చి యాలైందత్త, పోయి వస్తా. సరే భద్రం.